మన పార్టీలో మిగతా రాండి అన్న బయటికి ఇంకా మిగతా ఉన్నారు కార్పొరేట్ అందరూ బయట నుంచి బయట అర్థం చేసుకున్నా మేడం బయట వర్గపు సమన్వయకర్త నూరి ఫాతిమా గారు, వారిని జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నియమించిన విషయం మీ అందరికీ తెలుసు. దాన్ని పురస్కరించుకొని ఈరోజు గుంటూరు పట్టణానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఓపెనింగ్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారు ప్రత్యేకంగా నూరి ఫాతిమా గారి ఆహ్వానం మేరకు రావడం, వారి చేతుల మీదుగా ఈ పట్టణ నగర ఆఫీసుని ఓపెన్ చేయడం జరిగింది. రాబోయే కాలంలో పట్టణంలో ఉన్న అన్ని వార్డులు కూడా తిరిగి వార్డు కమిటీలను, అలాగే టౌన్ కమిటీలను, అనుబంధ విభాగాల కమిటీలను అన్నింటినీ కూడా నూరి ఫాతిమా గారు అందరి సహకారంతో పట్టణ కమిటీని నిర్మించబోతున్నారు. దానికి అందరి ఆశీస్సులు, అందరి సహకారం కావాలి. నూరి ఫాతిమా గారు సమర్థవంతమైనటువంటి నాయకత్వంలో పట్టణంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతనోత్సాహంతో ముందు కదులుతూ ఉంది. రాబోయే కాలంలో గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి 2 నియోజకవర్గాలు, లేదు విభజన జరిగి 3 నియోజకవర్గాలైనా 3 నియోజకవర్గాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం ఆ నాయకత్వం అందరూ కృషి చేస్తారని సందర్భంగా తెలియపరుస్తున్నారు. ఇప్పుడు మా కోఆర్డినేటర్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారిని ఈ సందర్భంగా మాట్లాడవలసిన ఈరోజు గుంటూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గౌరవ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు నూరి ఫాతిమా గుంటూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా
అపాయింట్ మీటింగ్ జరిగి సుమారుగా 4 రోజులైంది. ఈరోజు నగరంలో ఆమె నాయకత్వంలో, ఫాతిమా గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర ఆఫీసు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా రోజు ఫాతిమా గారికి ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ ప్రత్యేకంగా అభినందనలు. ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ప్రజల పక్షాలలో ఏ విధంగా గత 15 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాము, అదే పందాలు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేశారు. భాగంగా కార్యకర్తల మొత్తాన్ని, నాయకుల్ని సమాయత్తం చేసే విధంగా గుంటూరు నగరంలో 2 నియోజకవర్గాలు కానీ 3 నియోజకవర్గాలు కానీ రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానీ ఆ తర్వాత జరగబోయే శాసనసభ ఎలక్షన్స్లో కానీ ఎప్పుడు జరిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీ గెలిచే విధంగా తప్పకుండా జిల్లా అధ్యక్షులు అమ్మటి రాంబాబు గారు, నగరాధ్యక్షులు నూరి ఫాతిమా గారు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. పథకాలు అమలు చేసే కార్యక్రమం ఇప్పటి వరకు 11 నెలలు కూడా చేయలేదు. వాళ్ళు ఈ 11 నెలలు చేసిందల్లా ప్రజలు ఈ పథకాల అమలు గురించి ఆలోచన చేయకుండా ఉండే విధంగా, ప్రజల ఆలోచన విధానాన్ని తప్పుగా పట్టించే విధంగా కేసులు పెట్టి, అక్రమ కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులపై ఏ విధంగా ఎదురుస్తున్నారో మీరందరూ కూడా చూస్తున్నారు. అయినా సరే ఎవరి మీద, మా మీద, నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ ఇట్లాంటి కేసులు పెట్టినా కూడా మేమందరం పోరాడతాం, అందరం కలిసికట్టుగా పోరాడతాం, న్యాయ పోరాటం చేస్తాం. తప్పకుండా వాటిన్నింటి కూడా కరిగిలాగా బయటపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరీ ముఖ్యంగా కార్యకర్తలు ధైర్యం కోల్పోకుండా అండగా నిలబడే విధంగా మా నాయకత్వం కూడా తప్పకుండా ఉంటుంది. వాళ్ళ తరఫున అన్ని విధాలుగా బాధ్యత తీసుకొని మేము పోరాటానికి సంఘీభావం తెలుస్తామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ధన్యవాదాలు. ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంగా కూడా ప్రజల పక్షాన్ని ఉంటుందని చెప్పడానికి ఈరోజు ఒక నిదర్శనం. ఎక్కడైనా స్పందన వైఎస్ఆర్సీపీ, అలాగే ప్రజలకు ఎప్పుడు అండగానే ఉంటాం. ఈరోజు పార్టీ ఆఫీస్ చేయడానికి కారణం ప్రజలకు ఎప్పుడు మేము అండగానే ఉంటాము అని చెప్పి వాళ్ళు దగ్గరగా మేము పార్టీ ఆఫీస్ అలాగే నేను వైఎస్ఆర్సీపీకి ఎప్పుడు కట్టుబడి ఉంటాను. మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈరోజు నగర అధ్యక్షురాలుగా అవకాశం ఇచ్చినందుకు ఆ పొజిషన్ కి నేను న్యాయం చేస్తానని చెప్పి ముస్తాఫా గారి కుమార్తె అయినటువంటి నూర్ ఫాతిమా గారు పట్టణ అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గుంటూరు ఈస్ట్ ప్రజానీకానికి దగ్గరగా ఉండాలనేటువంటి ధ్యేయంతో ఈరోజు మంచి సుశాలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి పెద్దలు మాన్యులు వై సుబ్బారెడ్డి గారు, అమ్మటి రాంబాబు గారు, అలాగే జిల్లాలో ఉన్నటువంటి అనేక సమన్వయకర్తలంతా ఇక్కడికి ఇచ్చేశారు. ముఖ్యంగా ఈరోజు కేకలు, అరుపులు వినపడుతుంటే మళ్ళీ 2019 ముందు ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంతో ఉత్తేజంగా ఉన్నారని తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వ వైఫల్యాలే ఆ కార్యకర్తలు కొంత బలంగా మారుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు నూర్ ఫాతిమా ఇప్పటిదాకా ముస్తాఫా కుమార్తె అన్నారు. డెఫినెట్గా గుంటూరు ఈస్ట్ ప్రజానికి మనకు అవకాశం ఇస్తే రాబోయే రోజుల్లో నూర్ ఫాతిమా తండ్రి ముస్తాఫా పరిస్థితి అమ్మాయి తీసుకొస్తున్నటువంటి భావన నాలో ఉంది. ఎందుకంటే మంచి హృదయంతో పాటు కార్యకర్తలకు ప్రకాశం అందజేసేటువంటి మనసు ఉన్నటువంటి ఒక నాయకురాలుగా, ఒక గురువునిగా గుర్తింపు వస్తుంది. డెఫినెట్గా మేమందరం మా సోదరిగా భావించి ఎప్పుడు ఆమె పక్క నుండి నడిపించి మళ్ళీ రాబోయే రోజుల్లో కాబోయే ఎమ్మెల్యే, కాబోయే మంత్రి అనేటువంటి ధ్యేయంతో
జై జగన్.